తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణం ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు కిష్టయ్య, రమేష్, సుభాష్, సత్యనారాయణ, సుధాకర్ గౌడ్, జగ్గా సింగ్, కొండల్, వెంకటేశం, శేఖర్, శ్రీనివాస్, జావీద్, భారతిరెడ్డి, రాములమ్మ, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మరి సంగారెడ్డి పట్టణంలో అమరవీరుల స్తూపం వద్ద మన స్వర్గస్థులైన అమరవీరుల విద్యార్థులకు అందరికీ వాళ్ళకు మనము పూలలతో వాళ్ళ ఆత్మ శాంతి ఉండాలని మనము వాళ్ళని ఈరోజు పూజిస్తూ మరి ఇది చాలా పవిత్రమైన రోజు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి గీతాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. మరి అమరవీరుల త్యాగాలే ఎలా తెలంగాణలో మనము తెలంగాణ వచ్చిందంటే వారి ప్రాణత్యాగ బలిదానాలే. ఆనాడు సోనియా గాంధీ మన తెలంగాణ విద్యార్థుల బలిదానాలను చూడలేక తెలంగాణ ఇచ్చినటువంటి మా వ్యక్తి ఆ అమ్మకు కూడా ఈ సంగారెడ్డి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఇలా తెలంగాణలో నిధులు, నియామకాలు, అదేవిధంగా అన్ని రంగాలలో తెలంగాణ మరి ముందుంటుందని మరి తెలంగాణలో ఈనాడు వాళ్ళ తెలంగాణ పోరాట యోధులకు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఆనాడు రాజకీయ నాయకులు పెద్ద స్పందించకపోయినా అప్పటికి కూడా మరి తెలంగాణలో అమరులైనటువంటి విద్యార్థులు కూడా తెలంగాణ పోరాటాల్లో జేఏసీకి సంబంధించినటువంటి అన్ని డాక్టర్లు, లాయర్లు, కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కూడా ఉద్యమాలు చేసి తెలంగాణను తెచ్చుకున్నటువంటి చరిత్ర మన తెలంగాణదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన నిర్మలా జగ్గారెడ్డి గారి నాయకత్వంలో సంగారెడ్డిలో పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి నాయకులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈ తెలంగాణ మన నిధులు, నియామకాలు ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మన తెలంగాణ ప్రజల ఆత్మ బలిదానాలకు గుర్తుగా వచ్చిన తెలంగాణ. కానీ ఏ రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసమైతే తెలంగాణను వాడుకుంటున్నారో వాళ్ళు మానుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ తెలంగాణ ప్రజలు తెచ్చిన తెలంగాణ ప్రజలు ఆత్మ బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణను రాజకీయ కోణాల్లో చూడొద్దని, తెలంగాణకు రావాల్సిన అభివృద్ధి తెలంగాణకు రావాలని, తెలంగాణలో అందరూ సంక్షేమంగా సంతోషంగా ఉండాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.